ఈరోజు నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ఆ రక్తము ద్వారా మనల్ని కప్పాడు, ఆ రక్తం ద్వారా మనల్ని కడిగాడు. ఈరోజు ఏ సంహారపు దూత నిన్ను చేరుకోదు. ఆమేన్. ఈ లోకంలోకి తెగులు రావచ్చు, కానీ అది నిన్ను దాటిపోతుంది. ఈ లోకంలోనికి కరోనా వైరస్ రావచ్చు, కానీ అది నిన్ను దాటిపోవాల్సింది. ఎందుకంటే మన కొరకు ఒక పశువు ఆయన రక్తాన్ని చిందించాడు. ఈరోజు ఆ నిష్కలంకమైన రక్తము, ఏ పాపము లేని రక్తము నీ కోసము నా కోసం చిందించబడింది. ఇది మనం ఎరగాలి, ఇది మనం తెలుసుకొని మన జీవితంలోకి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము స్వీకరిస్తాం విశ్వాసంతో. ఇది మొదలుకొని ఈ సంవత్సరం మొదలుకొని ఏ తెగులు కూడా మిమ్మల్ని మీ ఇంటికి లేకపోతే మీ గుడారాలకు రాదని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఇది నా మాటలు కాదు, వాక్యం చెప్తుంది కాబట్టి. ఆయన వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమేన్. ఆయన వాక్యంలో చెప్తుంది, ఆయన రక్తము ద్వారా నేను విమోచించాడు, ఆయన రక్తము ద్వారా నేను విమోచించాడు, ఆయన రక్తము నీ పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్క చీకటి శక్తి నిన్ను దాటిపోతుంది, ప్రతి ఒక్క మరణపు దూత నిన్ను సంహరించకుండా వెళ్ళిపోతుంది. ఈ లోకంలో అనేకులు నశించవచ్చు, ఈ లోకంలో నీ పక్కనున్న వారికి తగలొచ్చు, నీ ఎడం పక్కనున్న వాళ్ళు అనేకులు కూలిపోవచ్చు, కానీ ఆ తెగులు నిన్ను అంటుకోదు. దానికి ఒక రుజువు ఏంటంటే యేసు రక్తం. అది మనము విశ్వాసంతో పుచ్చుకుంటున్న సమయంలో దాని యొక్క అర్థం తెలుసుకొని పుచ్చుకుందాం. ఆయన రక్తము నా వైపు ఉంది కాబట్టి ఏ తెగులు కూడా నన్ను ఏమి చేయదు, ఏ అనారోగ్యము కూడా నన్ను ఏమి చేయదు, ఏ వైరస్ కూడా నన్ను ఏమి చేయదు. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు యొక్క రక్తం, నిష్కపటమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ఈ లోకం మీద ఎలాంటి రక్తం ఇంకొకటి లేదు. ఆమేన్. కాబట్టి మనమందరం కలిసి